చాలా అంటే మీ లైఫ్లో మీరు చాలా చూసారు. ఒక్క ఫ్యామిలీలో ఒక ఇంట్లో సడన్గా అన్నీ జరిగిపోవడము. సో బట్ ఐ హోప్ 2024 ఎప్పుడు ఈ ఇయర్స్ అన్ని మీ లైఫ్ హ్యాపీగా ఉండాలి నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బట్ చెప్పలేము. సి ఈవెన్ 18, 19, 20, 21 వరకు నాకు ప్రాబ్లమ్స్. 21 కూడా మా ఆల్మోస్ట్ నా మేనేజరు రామ్ అని ఉన్నాడు, నా ఇంట్లో పిల్లలాగే పెరిగాడు. వాడు పోయాడు. వాడు గబుక్కన న్యూ ఇయర్, కొత్త న్యూ ఇయర్ 3వ తారీఖు, జనవరి 3వ తారీఖు వాడు పోయాడు. సో 4 ఏళ్ళు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి. అంటే కోలుకునే సరికి ఏదో ఒకటి అంటే దాని నుంచి బయట కాబట్టి అలవాటు అయిపోయింది. బట్ దేవుడు అదే ఏమంటారు, పడే వాళ్ళకే పడుతూ ఉంటారు. ఏమో ఇష్టపడ్డాడు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు అని. అంతే, అంతకు మించి ఇంకా మనం అదే అనుకోవాలి, తప్పదు. సో కమింగ్ టు యువర్ లైఫ్ పార్ట్నర్ సుమ గారు, ఎలాంటి బాండ్ అంటే మీ ఇద్దరిది? మేము ఎక్కడికైనా ఆడియో ఫంక్షన్స్కి వెళ్ళి అంటే సుమ గారు మీరు ఏడిస్తే చూడలేరు, ఆవిడ ఏడ్ చేస్తూ ఉంటారు. ఎంత అంటే కొన్ని క్యాష్ ప్రోగ్రామ్కి కానీ ఏదన్నా ఫొటోస్ అవి వచ్చినప్పుడు మీరు ఎమోషనల్ అయితే తను ఏడ్చింది. అంటే కొన్ని వీడియోస్ చూసాం కాబట్టి మాట్లాడుతున్నాం. సో ఇంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి కామన్గా ఉంటుంది, బట్ మీ ఇద్దరికి ఉండే రిలేషన్ లాంటిది. ఒకటి ఇంతవరకు తెలియని ఆస్పెక్ట్ చెప్తా, ఇంతవరకు ఎవరికి తెలియదు, హిట్ టీవీకి మాత్రం తెలుస్తుంది. సుమ వాళ్ళ పేరెంట్స్ కేరళ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో, ఆయన రైల్వే డిపార్ట్మెంట్, మా మామగారు చీఫ్ క్యాషియర్ డిపార్ట్మెంట్, ఆయన మొత్తం అంతా లైన్లో వెళ్తూ అందరికీ క్యాష్ ఇవ్వాల్సిన వ్యక్తి. వాళ్ళు పెళ్ళయిన తర్వాత, పెళ్ళైన వెంటనే పుట్టిన అమ్మాయి కాదు, పెళ్ళైన 10 ఏళ్ళకు పుట్టిన అమ్మాయి. అంటే అది ఏంటి అర్థం? రాజీవ్ గనకాల అన్నవాడు 73లో పుడతాడు కాబట్టి అప్పటిదాకా వెయిట్ చెయ్యి అని, ఆ తర్వాత 75లో పుట్టింది. దేవుడు మీ ఇద్దరికి రాసేసారు అంతే ముందు. అంతే. సో అంత లేట్గా పుట్టి మీ లైఫ్లోకి వచ్చి ఒక మంచి మెమరబుల్ అకేషన్ లాగా అయిపోయింది మీ మ్యారేజ్. రీసెంట్గా చూసాను మీ పెళ్లి వీడియో, ఎంత సినిమాటిక్ గా ఉంది. అది పెళ్లి వీడియో కాదా, అది సీరియల్లోదే. అదే అందరు కామెంట్స్ పెడుతున్నారు, ఎంత సినిమాటిక్ గా ఉంది అంటే. అప్పట్లోనే అంత సినిమాటిక్ గా చేసుకున్నారు ఏంటి? అది సీరియల్, అది జీవన్ రాగాలని మీరు గారు. అది మన తెలుగు వాళ్ళ కల్చర్ మీద, తెలుగు వాళ్ళ పెళ్లి మీద ఒక 5 రోజుల పెళ్లి. నాగభూషణం గారు అల్లుడు ఆయన డైరెక్టర్ ప్లస్ కెమెరా డిఓపి. అది సాంగ్స్ ద్వారా చేయడం. ఫోక్ సాంగ్స్ ఉన్నాయి అందులో, హోలీ పండగ మీద మనకి అట్ల తద్ది, ఇంకోటి ఇలాంటివన్నీ సాంగ్స్ రూపంలో మొత్తం అంతా ఒక 13 వారాలు. అందులో మన తెలుగు వాళ్ళ పెళ్ళిళ్ళు 5 రోజులు జరుగుతాయి ఘనంగా. ఈ 5 రోజులు జరిగే తంతంతా చూపించాలి అంత సాంగ్స్లో. ఫస్ట్ డే నా పక్కన వేరే అమ్మాయి, యాక్చువల్గా పెళ్లి కూతురు, ఎవరిని తీసుకొచ్చి ఈ అమ్మాయిని కూర్చోబెట్టారు ఏంటి, అమ్మాయి వచ్చింటే బాగుండు కదా నా ఫీలింగ్. అంటే అప్పటికి మీ మ్యారేజ్ అయిపోయింది? లేదు, అప్పటికి ఇంకా ప్రపోజల్ కూడా ఇంకా చెప్పలేదు నేను, అనుకుంటున్నా మనసులో. ఆ తర్వాత ముందే 95లో అది. సరే ఉంటే బాగుండు కదా తను, ఈ అమ్మాయి సరే అని ఈ అమ్మాయి కూర్చోండి. మామూలుగా పెళ్లి కూతురు ఇంకోటి మాట్లాడుకునే పెళ్లి సీన్ కూడా చేసేసాం. పెళ్లి చేసుకునే ఇది ఉంటుంది కదా, జీలకర్ర బెల్లం పెట్టడం అవన్నీ పెట్టడం, ఈ అమ్మాయితో కొత్త అమ్మాయితో చేసాను. చేసిన తర్వాత మరుసటి రోజు శోభనం సీన్ ఉందని చెప్పారు. వాళ్ళు కొత్త, వాళ్ళ మదరు అండ్ డాటర్ కొత్త, వాళ్ళు కంగారు పడిపోయారు. ఓరి జీలకర్ర బెల్లం అంటే అది నిజంగా పెట్టేశారు, నిజంగా పెట్టలేదు, ఆకులు పెట్టి అన్ని పెట్టి చేసాం. అమ్మో పొరపాటున శోభనం అంటే ఏదో అనుకొని వాళ్ళు కంగారు పడ్డి సో నెక్స్ట్ డే రాలేదు. సో ఒకరోజు చేసిందంతా వేస్ట్ పోయింది. మీ మనసులో ఉండింది కదా, నా బలమైన కోరిక కాబట్టి వెనక నుంచి ఇక్కడికి వచ్చి కూర్చుంది. సో అప్పుడు జరిగిన సిచ్యువేషన్ అది. బట్ పోనీలేండి, మీ పెళ్లికి ముందు అదంతా ఒక సినిమాటిక్ గా జరిగిపోయింది, బాగా జరిగింది. కానీ ఒకటి ఆ తర్వాత మొన్న వీడియో చూసుకుంటున్నప్పుడు అనుకున్నా, ఇదేంటి ప్రదక్షిణ చేయాలి కదా, అప్రదక్షిణ చేసామేంటని. బట్ మొత్తానికి సుమ గారితో మీరు అనుకున్న డ్రీమ్ అయితే అప్పుడు ఫుల్ఫిల్ అయ్యింది ఆ మూమెంట్లో.
సో సుమ గారు కూడా యాక్సెప్ట్ చేశారు కదా? అప్పటికి కాదు, అప్పటి తర్వాత తర్వాత యాక్సెప్ట్ చేశారు. అప్పటికి ఆవిడకి కూడా ఇది లేదు. మా అత్తగారికి పెద్ద డౌట్ ఈ వీళ్ళలాగే, ఓయమ్ము ఎక్కడ జీలకర్ర బెల్లం నిజంగా అంటించేస్తాడేమో, ఓయమ్ము ఎక్కడ మూడు ముళ్ళు వేసేస్తాడేమో అని ఆవిడ పక్క నుంచి తొంగి చూస్తుంది. మరి ఉంటుంది కదా పేరెంట్స్కి దట్టు ఆ టైంలో కల్చర్ అంతా కూడా డిఫరెంట్గా ఉండేది. వాళ్ళకి మనకున్న కల్చర్ కాదు కదా వాళ్ళకి. వాళ్ళకి కట్టడాలు అవన్నీ కాదు, ఉరికి హుక్కు అంటే గోల్డ్ చైన్ అలా హుక్ వేయడం అలా ఉంటుంది. మీకు 2 టైప్స్ జరిగిందా లేకపోతే మన తెలుగు సాంప్రదాయం? తెలుగు సాంప్రదాయం పైగా పక్కా వైష్ణవుల సాంప్రదాయం. నీట్గా మా అమ్మ తరపు మా రామన్నయ్యే నాకు వాద్యారు. ఓకే ఓకే. ఇప్పుడు ఓనం అవి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు కదా, సో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా? అన్ని కల్చర్ ని పాటిస్తూ ఉంటారు. ఆవిడ కూడా చాలా బాగా. డెఫినెట్గా అంతేగా. సో మీ ఇద్దరికి ఏదైనా ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? బోల్డెన్ మెమరబుల్ మూమెంట్స్ అండి. పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం అప్పుడు హనీమూన్కి వెళ్ళాం ఇక్కడి నుంచి. ఏ ప్లేస్కి వెళ్ళారు? కొడైకెనాల్కి. సో ట్రైన్ జర్నీ అంతా ఒక మెమరబుల్ మూమెంట్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సుమను భయపెట్టాను రూమ్లో. ఏం చేశారు? నాకు దయ్యాలు పూంతాయి సుమ, కాబట్టి ఉన్న నువ్వు ఆశ్చర్యపోనక్కర్లేదనే ఊరుకో అని. సరే అని చెప్పేసి లేదు అని చెప్పేసి రూమ్లో కూర్చున్నాం, లైట్లు ఆఫ్ చేసి కూర్చున్నా, సైలెంట్గా ఉన్నా. రాజా నువ్వు ఊరికో కావాల్సింది చేస్తున్నాయా రాజా? కాదు అని 5-10 నిమిషాలు అయినా కదలలేదు, అలాగే ఉన్నా. ఆ 10 నిమిషాల తర్వాత బాడీ అంతా షేక్ చేస్తూ అంటే తిని లేచి వెళ్ళిపోయి, ఆల్రెడీ రెడీగా ఉంది తలుపు దగ్గరికి వెళ్ళిపోయి, నేను వెళ్ళిపోతాను, ఇదిగో నేను ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నువ్వు ఇలా చేస్తే ఇదిగో నేను ఎవ్వరు లేరు, నువ్వు ఇలా చేస్తావేంటని ఆల్రెడీ రెడీగా ఉంది తలుపు దగ్గర. నాకు తెలుసు ఇంకా ఇప్పుడు చేయకపోతే దాటేస్తుందని నరవంగానే యాక్టర్ అనిపించుకున్నారు. అదొక మెమరబుల్ మూమెంట్. ఇద్దరికి హార్స్ రైడింగ్ రాదు కానీ గుర్రాలు ఎక్కాం. ఎప్పుడు పడిపోతామో ఏంటో పెద్దగా నాకు వచ్చినట్టుగా నేను ఫీలింగ్ చెప్పలేదు, నాకు రాదని. అంటే తను ఒక హార్స్ మీద మీరు ఒక హార్స్ మీద. నాకు రాదని నేను చెప్పలేదు తనకి, కాకపోతే నేను భయం బయటికి చూపించకుండా రాజాదిరాజా అన్నట్టు అంతే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ. డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని